బకాయిలకు ఎసరు ఉద్యోగ విరమణ సమయంలోనే చెల్లింపు 11 పీఆర్సీ ఏరియర్స్పై తేల్చేసిన జగన్ ప్రభుత్వం ఉత్తర్వులపై బగ్గుమంటున్న ఉద్యోగులు కరువు ఇప్పుడైతే భత్యం 25 ఏళ్లకు ఇస్తారా డిఏలపైన మడత పేచి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ల మంజూరు ఉద్యోగి పెన్షనర్ చనిపోతే మట్టి ఖర్చుల కింద 25,000 పీఆర్సీ అమలు సమయం 5 ఏళ్లకు తగ్గింపు పలు జీవోలు విడుదల చేసిన సర్కార్ వేతన సవరణపైనే కాదు ఏరియస్ చెల్లింపుపైన ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ మొండి చేయి చూపింది 11వ వేతన సవరణ సంఘ బకాయిలను వారి పదవి విరమణ సమయంలో చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు ఉపాధ్యాయులు బగ్గుమంటున్నారు. ప్రస్తుత పీఆర్సీ ఏరియస్ను ఎప్పుడో 20 నుండి 25 ఏళ్లకు ఇస్తామనడంపై మండిపడుతున్నారు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుందో దాని విధానం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసని ప్రశ్నిస్తున్నారు. ఏరియర్స్ను పదవి విరమణ సమయంలో చెల్లిస్తామనడం మోసం చేయడమేనని స్పష్టం చేస్తున్నారు. తమ ఆర్థిక భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఉద్యోగి 1,00,000 నుంచి 1,50,000 వరకు నష్టపోతారని అంటున్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చింది పేరుకే 5 ఏళ్ల పీఆర్సీ. అందులో 42 నెలలు ఉద్యోగికి రావాల్సిన పీఆర్సీ ప్రయోజనాలు కోల్పోతున్నారు. దీనిపై బుధవారం ఇక్కడ అమరావతి సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులను ఉద్యోగ సంఘాల నేతలు నిలదీశారు. ఈ భేటీకి ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించలేదు. ఆ సంఘాల నేతలు లేకుండా చర్చలు జరిపారు. జీవోలు కూడా విడుదల చేసేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఎంతో కాలం నుంచి సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో బుధవారం ఉదయం సర్వీస్ అసోసియేషన్లతో సమావేశమంటూ అధికారులు మరో ఆహ్వానం తయారు చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా దానిని సవరణ చేస్తూ సర్వీస్ అసోసియేషన్లతో భేటీ అని మార్చడంపై ఉపాధ్యాయులు విరుచుకుపడుతున్నారు. డిఏ ఏరియర్స్పై స్పష్టత కరువు 11వ పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం బుధవారం పలు జీవోలిచ్చింది. ఉద్యోగులకిచ్చిన మధ్యంతర వృత్తిని వారి డిఏ బకాయిల నుంచి రికవరీ చేయబోమని స్పష్టం చేసింది. జనవరిలో ఇచ్చిన జీవో నంబర్ 1లో 2019 జూలై నుంచి 2021 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులు అందుకున్న ఐఆర్ను డిఏ బకాయిల నుంచి రికవరీ చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఐఆర్ రికవరీని నిలిపివేస్తున్నట్లు తాజా జీవోలో పేర్కొంది. అయితే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ ఏరియర్స్ను మాత్రం రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని తెలిపింది. ఉద్యోగులకు రావాల్సిన 5 డిఏ బకాయిల గురించి వాటిని ఎప్పుడు చెల్లిస్తారో తాజా జీవోలో ప్రస్తావించలేదు. పీఆర్సీ బకాయిలు లెక్కించినప్పుడే 2020 ఏప్రిల్ 1 నుంచి డిఏ ఏరియర్స్ కూడా లెక్కింపు చేశామని జీవో నంబర్ 1లో తెలిపింది. అంటే రిటైర్మెంట్ సమయంలో ఇచ్చే పీఆర్సీ బకాయిల్లోనే డిఏ బకాయిలు కూడా ఉంటాయనేది దాని వాదన. జగన్ అధికారంలోకి వచ్చాక 2018 జూలై 1, 2019 జనవరి 1 డిఏ ఏరియాలను మంజూరు చేస్తూ అట్టహాసంగా ఉత్తర్వులిచ్చారు. ఉద్యోగులకు ఆ 2 బకాయిల రూపంలో 8,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. ఏ ఏడాదికి బిల్లులను ఆర్థిక సంవత్సరం చివరి రోజు వెనక్కి తిప్పి పంపుతున్నారు. ఆ డిఏలకే దిక్కు లేదని ఇప్పుడు 5 డిఏలను పీఆర్సీ ఏరియర్స్తో కలిపి లెక్కించారంటే ఎలా నమ్మాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వాదనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరువు ఇప్పుడైతే భత్యం ఎప్పటికో చెల్లిస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. కాలం గడిచే కొద్దీ రూపాయి విలువ పడిపోవచ్చు. కాబట్టి తమ డిఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలకు మళ్లించి 8.5% వడ్డీ ఇస్తేనే ప్రయోజనమని చెబుతున్నారు. ఉద్యోగులకు ఏటా ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి వీలుగా ప్రభుత్వం స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. ఉద్యోగి తన పే స్కేల్లో గరిష్ట వేతన పరిమితికి చేరుకున్నాక ఎలాంటి ఇంక్రిమెంట్లు అందవు. కానీ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ల పేరుతో ఆ ఉద్యోగికి మరో 5 ఏళ్ల పాటు ఇంక్రిమెంట్లు అందించనున్నారు. పీఆర్సీ అమలు సమయాన్ని 10 ఏళ్ల నుంచి మళ్ళీ 5 ఏళ్లకు తగ్గిస్తూ ఇంకో జీవో జారీ చేసింది. సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణించిన సందర్భాల్లో మట్టి ఖర్చుల కోసం 25,000 ఇవ్వాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి మరణిస్తే కూడా మట్టి ఖర్చుల కింద 25,000 ఇవ్వాలని జీవో ఇచ్చింది. 11వ పీఆర్సీ 2022కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నీ కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బందికి వర్తిస్తామని ఇంకో జీవోలో పేర్కొంది. పీఆర్సీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఐఆర్ లేదా అడ్వాన్సులు ఇచ్చి ఉంటే అది ఇప్పుడు ఇస్తున్న పీఆర్సీ చెల్లింపుల కంటే ఎక్కువ ఉంటే వాటిని భవిష్యత్తులో చెల్లించే మొత్తం నుంచి సర్దుబాటు చేయాలని జీవోలో పేర్కొన్నారు. పెన్షనర్లకు సంబంధించి కూడా డిఆర్ బకాయిల్లో ఐఆర్ రికవరీ ఉండదని స్పష్టం చేశారు. వీరికి రావాల్సిన డిఆర్ బకాయిలను 2023 జనవరి 1వ తేదీ నుంచి 3 నెలలకు ఒకసారి 4 వాయిదాల్లో చెల్లిస్తామని జీవోల్లో పేర్కొన్నారు.
ఉద్యోగుల ట్రావెలింగ్ అలవెన్స్ సంబంధించి ప్రభుత్వం మరో జీవో ఇచ్చింది. దీని ప్రకారం గ్రేడ్ 1 పరిధి వేతనం 76,730 నుంచి 1,60,780 పైనలోకి వచ్చే ఉద్యోగులను రాష్ట్రంలో టూర్లకు 600 డైలీ అలవెన్స్, రాష్ట్రం వెలుపల టూర్లకు 800 అలవెన్స్ ఇస్తారు. గ్రేడ్ 2 పరిధిలోకి అనగా 70,850 నుంచి 1,58,880 వరకు వచ్చే ఉద్యోగులకు రాష్ట్రంలో టూర్లకు డైలీ అలవెన్స్ 400 రూపాయలు, రాష్ట్రం వెలుపల టూర్లకు 600 రూపాయలు అలవెన్స్గా ఇస్తారు. మిగతా ఉద్యోగులను గ్రేడ్ 3 పరిధిలోకి ఉంచారు. వీరికి రాష్ట్రంలో డైలీ అలవెన్స్ 300, రాష్ట్రం వెలుపల 400 రూపాయలుగా అలవెన్స్ నిర్ణయించారు. ఇంకా ఉద్యోగులను బట్టి ప్రభుత్వం రకరకాల అలవెన్స్లు నిర్ణయించి 16 పేజీల జీవో ఇచ్చింది. ఒకేసారి చెల్లించిన చంద్రబాబు 10వ పీఆర్సీ 10 నెలల ఏరియస్ను చంద్రబాబు ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేసింది. దీంతో ప్రతి ఉద్యోగి ఒకేసారి క్యాడర్ను బట్టి 1,00,000 నుంచి 1,50,000 వరకు ప్రయోజనం పొందారు. సిపిఎస్ ఉద్యోగులకైతే నగదు రూపంలో చెల్లించారు. ఒక్కో సిపిఎస్ ఉద్యోగికి 70,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఏరియస్ చెల్లింపులు జరిగాయి. పరీక్ష పాస్ అయిన ఉద్యోగులకే ప్రొబేషన్. జూన్ నాటికి ఏపీపీఎస్సీ నిర్వహించిన శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకే ప్రొబేషన్ ఇస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. దీంతో పరీక్షలు ఉత్తీర్ణులు కాని వారికి ప్రొబేషన్ ప్రకటించడంపై సందిగ్ధత నెలకొంది. పరీక్ష పాస్ అయిన వారికే కాకుండా అందరినీ ఒకేసారి రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఏరియర్స్పై ఉద్యోగ సంఘాల ఆందోళన. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఏరియస్ విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరం చెప్పాం. బండి పీఆర్సీ ఏరియస్ను పదవి విరమణ సమయంలో ఇస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. జీవోల్లో డిఏ ఏరియస్ పైన స్పష్టత లేదు. దీనిపై సీఎంతో మాట్లాడిన తర్వాతే స్పష్టత ఇస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఉద్యోగ సంఘాలు పెట్టిన 71 డిమాండ్లపై మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీవోలు ఇవ్వడం సంతోషం. బొప్పరాజు పీఆర్సీ పైన ఇప్పటికైనా ప్రభుత్వం జీవోలు జారీ చేయడం సంతోషదాయకం. ఆర్టీసీ ఉద్యోగులకు పే స్కేల్ తగ్గింపు అనేది అవాస్తవం. సచివాలయాల్లో ఇచ్చే కారుణ్య నియామకాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. 56,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్లో ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. వారికి 62 ఏళ్లు. సూర్యనారాయణ పీఆర్సీపై ప్రభుత్వం 9 జీవోలు ఇచ్చింది. 62 ఏళ్లకు పదవి విరమణకు సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని కోరాం. పీఆర్సీ ఏరియస్ను పదవి విరమణ సమయంలో ఇస్తామనడంపై అసంతృప్తి వ్యక్తం చేశాం. ఏరియస్పై వ్యతిరేకత తెలిపాం. వెంకటరామిరెడ్డి జీవోల్లో పీఆర్సీ ఏరియస్ విడుదలపై జీవోలో స్పష్టత లేదు. దశల వారీగా కాకుండా ఉద్యోగ విరమణ సమయంలో ఇస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారని తీవ్రంగా వ్యతిరేకించాం.